బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని ముదిరాజు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కొలిపాక నరసయ్య, కొలిపాక శ్రీనివాస్ తదితరులు కలిసి ఈ నెల 10న కరీంనగర్లో తలపెట్టిన బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కరీంనగర్లో తలపెట్టిన ముదిరాజు సభను ముదిరాజులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, మన సత్తా ఏందో చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. हेलो मुद्राज चलो करीमनगर हेलो मुद्राज चलो करीमनगर हेलो मुद्राज चलो करीमनगर जय मुद्राज जय मुद्राज नीलमा नायकत्वम वर्धिल्लाले नीलमा नायकत्वम वर्धिल्लाले जय मुद्राज जय मुद्राज తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కేవలం ముదిరాజుల ఐక్యతతోటి ముదిరాజులు ఏదైతే గత ప్రభుత్వంలో ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వని కారణంగా దాన్ని మాకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎరగా చూపి ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ముదిరాజ్ జాతి అంతా మమ్మల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి బీసీ కులాలలో పెద్ద కులంగా భావిస్తున్నటువంటి మా ముదిరాజ్ జాతి ఏదైతే ఉందో ఒక్క తాటిపైకి వచ్చి గత ప్రభుత్వాన్ని దించడంలో కానీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కానీ కీలక పాత్ర పోషించినాం. మరి ఓట్ల కాడికి వచ్చే వరకు కీలక పాత్ర పోషించిన మేము మరి రాజ్యాధికారంలోకి వచ్చినాక అత్యంత వెనుకబాటుకు గురవుతా ఉన్నాం. 10వ తారీఖు రోజున కరీంనగర్లో ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముదిరాజులము మేమెంతో మాకంతా స్థానిక ఎలక్షన్ నుంచి సార్వత్రిక ఎలక్షన్ దాకా ముదిరాజులకు మా వంతు వాటా మాకు రావాల్సిందిగా మేము ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 15వ తారీఖు రోజున కామ్రేడ్ డిక్లరేషన్ లో విజయోత్సవ సభ పెడుతున్నారు కాబట్టి కామ్రేడ్ డిక్లరేషన్ ప్రకారం 15వ తారీఖు రోజున జరిగే డిక్లరేషన్ సభలో ముదిరాజుల యొక్క బీసీఏ కూడా ప్రకటించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు డిక్లరేషన్ ప్రకారం మాకు బీసీ డిక్లరేషన్ చెప్పారు బీసీఏ ఇస్తామని, కానీ ఇంతవరకు అమలు జరగలేదు. కాబట్టి మా ముదిరాజులకు చిరకాల కోరికైన బీసీ అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది.